వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ 2.0 పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా నిరబైలు మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు ఉంది. విద్యార్థులు పట్టుదల కృషితో చదివితే జీవితంలో ఉన్నంత స్థాయికి చేరుకోగలరని అన్నారు. తమ పిల్లలు చదువులో ఎంతో పురోగతిని సాధిస్తున్నారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను సూచనలను ఈ వేదిక ద్వారా తెలియజేయవచ్చని అన్నారు. మీటింగ్ కోసము విచ్చేసిన తల్లిదండ్రులకు నమస్కారాలు. నా సహచర ఉపాధ్యాయులకు నమస్కారాలు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంటే ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కోసము గిన్నీస్ బుక్ రికార్డ్స్ కోసము లాస్ట్ టైం డిసెంబర్ 12వ తేదీ డిసెంబర్ 7వ తేదీ 1 కోటి మంది మెంబర్స్తో సభ్యులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని మించి చేయాలని ఈ సంవత్సరము అంటే జూలై 10వ తేదీ ఈరోజు సుమారుగా 2.5 కోటి జనాభాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒకే చోట అసెంబ్లీ చేయించాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఈరోజు అన్ని పాఠశాలలు అన్ని విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమము ఒక గొప్ప పండుగ వాతావరణంలో జరిపేదానికి సన్నాహాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ మనం కూడా మన పాఠశాలలో అంత బాగా లేకున్నా బాగా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీరు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులు ఏం చెప్తారు అవన్నీ కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మొట్టమొదటిగా తల్లిదండ్రులని ఇన్వైట్ చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేశాం. తర్వాత మీ బిడ్డలు ఏ తరగతిలో ఉంటారో ఆ తరగతికి వెళ్ళి కూర్చొని ఆ ఉపాధ్యాయుడితో మీ బిడ్డల్ని ఎలా చదివిస్తున్నారు, మీరు అయ్యోళ్ళు ఏం చెప్తున్నారు అంటే టీచర్స్ ఏం చెప్తున్నారు, ఆ బిడ్డ యొక్క స్థాయి ఆ తరగతికి సరిపోయే స్థాయి ఉందా లేదా అది మీరు మీ ఉపాధ్యాయులు అంటే ఆ తరగతి ఉపాధ్యాయులతో చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనకు సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఆ సమావేశంలో మీ బిడ్డలు ఎలా చదివారు, మీ స్నేహితుల బిడ్డలు ఎలా చదువుతున్నారు, మీ బిడ్డకు వాళ్ళ బిడ్డకు తేడా ఏమిటి, ఎక్కడ వెనుకబడుతున్నాడో ఎక్కడ ముందుకెళ్తున్నాడో ఇవన్నీ కార్యక్రమాల కోసం మీరేం మీ బిడ్డకి ఏం సహాయం చేస్తున్నారు, ఏం కోచింగ్ ఇస్తున్నారు, వాళ్ళకు సరైనటువంటి వసతులు కల్పిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత అందరికీ సామూహిక భోజనం అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మీరు భోజనం చేయాలి మీ పిల్లలతో. అంటే ఇక్కడ మనము మధ్యాహ్న భోజన పథకం దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మన పాఠశాలలో మొదటి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏర్పాటు చేశారు. అంటే అంతకుముందు ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం మార్పు అనేది జరిగింది. గతంలో ఒక రకమైన బియ్యాన్ని ఇస్తాను అనేసి ఆపోహతో చాలామంది పిల్లలు బంద్ చేయడం లేదు. కానీ పిల్లలు అంతకుముందు ఒకరోజు పెట్టుకుంటే చాలా బాగా తింటారు, అంతా డస్ట్బిన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2-3 సార్లు కూడా నేను అడుగుతూ ఉంటాను ఎన్నిసార్లు పెట్టుకున్నావు అంటే వాళ్ళు 3 సార్లు చూపిస్తున్నారంటే చాలా ఆనందం. ఇప్పుడు అన్నము సుమారు 5 మండలాలు చేస్తున్నారు. మనకు ఒక ఇస్తాను 5 మండలాలకు వచ్చినటువంటి భోజనము అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా, అది పిల్లలు తింటే వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. నేనేం చేశానంటే మొన్న 2 డబ్బాలు చాలడం లేదు, ఇంకొక 2 డబ్బా పెంచండి అని కూడా చెప్పాను. వాళ్ళు లెక్కారంటే బిడ్డకి 100 గ్రామ్స్ ఎలిమెంటరీ సెక్షన్, పెద్ద పిల్లలకి అయితే 120-150 గ్రామ్స్ ఉంటారు. 100 గ్రాములు అన్నం అంతే కదా వస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. కానీ మన బిడ్డలు తల్లారు ఇప్పుడు 8:30 గంటలు తినేసి వచ్చేస్తారు కదా, 12 గంటలకు అంటే సుమారుగా గ్యాప్ వచ్చి 3.5-4 గంటలు ఉంటారు. ఈ సమయంలో వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది కదా, ఆకలి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటాడు. ఆ రోజు రుచిగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటాడు, రుచిగా లేకపోతే తగ్గిస్తారు కదా. నేను కంపేర్ చేసే మాటలు బాగా తింటున్నాను అనేసి 2 డబ్బాలు వేయమన్నాను. ఇప్పుడు అలాగే చేస్తున్నాను. కాబట్టి ఇంకొకటి మీరు ఇది మానిపోయాలి. ఏది ఇది మీకు ప్రేమ ఉంటుంది, మీరు కన్నా బిడ్డలు కదా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఇంకా చూపించండి, బడిలో దయచేసి చూపించండి. మీ బిడ్డలు మా బడికి వస్తే 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 దాకా మా బిడ్డలు, మీ బిడ్డలు కాదు. మీరు ఏమి జరిగినా కూడా బాధ్యత మాదే.
అర్థమైందా? 6:30 గంట మీ బిడ్డలు మా బిడ్డలే. ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డకి మీరు క్యారేజ్ చేస్తారు, రకరకాల లేస్ ప్యాకెట్లు అంటే తెస్తారు, సంతోషం బిడ్డకి ఇవ్వాలి. కానీ వేరే బిడ్డకి ఇవ్వరు కదా, మీ బిడ్డకే కదా మీరు ఇస్తారు. వాడు కూడా ఆలోచిస్తారు, మా అమ్మ కూడా వచ్చింది నాకు కూడా ఇచ్చి ఉంటుంది అని వాడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డివియేషన్ అయిపోతుంది. అంటే ఉపాధ్యాయులు చెప్పే అంశాన్ని వాళ్ళు గమనించుకుని ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు. వాడు తింటా ఉంటాడు, తినడు. అది మీకు నచ్చుతుందా? లేదా ఆలోచించండి. మేము ప్రతిరోజు బిడ్డను బడి పంపిస్తాండి. సాయంత్రము 4 గంటలకు పెట్టుకుంటాము. సోమవారం నుంచి వీలైతే 4 కాలు 4:30 కూడా పెట్టుకుంటాము. మీకు కన్వీనియన్స్ బట్టి ఉదయం మాటలు ఎట్టి పరిస్థితుల్లో 8:30కి బిడ్డ ఉండాలా. ఎందుకంటే కనీసం వందే మాత్రం నేర్పించేదాన్ని కూడా వాడు రావడం లేదు. బిడ్డకి వందే మాత్రము రాకున్నప్పుడు ఏం చేస్తారు, వందే మాత్రం వల్ల దేవుడు ఏం చెప్పినారు అంటారు. ఆ నింద కూడా మాకే, ఆ నింద మాకు రాకుంటే నేను మీ బిడ్డ 8 గంటలు చేసేది. 8 గంటలు కూర్చొని బయట రావాలి. 8 గంటలకు మా నలుగురిలో వాడు ఉంటామైనా ఏదో మా శక్తి ఎంత వస్తుందో అంతా పిల్లలకి చెప్తాము. సాయంత్రం పూట కూడా మీరు వెయిట్ చేయండి. 4 పేరెంట్స్ కూడా మీరు రావద్దండి. 3:20 వచ్చి కూర్చోవాలంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, కూర్చుంటారా మా ఊడాడా చూస్తూ ఉంటారు. వాడు చూస్తూ ఉంటాడు మిమ్మల్ని. అది మేము ఇచ్చే హోంవర్క్ డివియేషన్ చెప్పడం డిస్టర్బెన్స్ ఉంటుంది. 4 కాలు అంటే 1 గంట పిల్లల్ని పంపించేస్తాం. ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండరు కాబట్టి వాళ్ళకి అంత స్టామినా ఉండదు, ఓపిక ఉండదు కదా, పంపించేస్తాము. 3-4 అన్నమాట కొత్త చెప్పుకుంటాము. ఏదో బిడ్డ వచ్చినాక 2 నిన్న కూడా మన కన్వీనర్ విజయరామరాజు గారు చెప్పారంటే, ఈ సంవత్సరము ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ చేశామో ఆ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి వారము 1 లేదా 2 అధికారులు తనిఖీ చేయండి. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, పిల్లలు సమస్యలు చెబుతున్నాయా లేదా, 1వ తరగతిలో బిడ్డ 2 అక్షరాలు 1 అక్షరము చదవాలా రాయాలా అట్లా 5వ తరగతి వరకు తీసుకెళ్ళాడు. 2వ తరగతిలో 2 అక్షరాలు, 3వ తరగతిలో 3 అక్షరాలు, 4, 4, 5, 5 ఇట్లా 5వ తరగతి పిల్లలు ఏం చేయాలంటే అన్ని పాఠశాల నుంచి 6వ తరగతి పోయేటప్పుడు వారికి ధారాళంగా చదవగలగాలి. బిడ్డ పుస్తకాన్ని మీరు చదివేస్తా ఉంటాను. అది ఎరికాలం అప్పుడే చదువుతాను. ఇప్పుడు 7వ వెళ్ళిపోతాను. ప్రపంచం అంతా అరచేతిలో ఉంది. సెలవు ఆ సెలవులు వచ్చి సగం పాటు చేస్తూ ఉంటాయి. తల్లి లేదనేసి వాడికి వాళ్ళమ్మ క్రికెట్ బ్యాట్ తమ్మిది కుట్టాడు. వాళ్ళమ్మ టేప్ పడుతుంది. వాడికి తెలియలా అమ్మని కుట్టేసామే నెక్స్ట్ మనమట్రాని. వాడికి కావాల్సింది ఏంటి, సెల్ ఫోన్. దయచేసి సెల్ ఫోన్ చూడద్దండి, అలవాటు చేయకండి. ఏదైనా ఉంటే మేము వేస్తాం. టీవీలు ఇచ్చారు, మనకు పెద్ద టీవీ ఇచ్చినారు. ఏమన్నా పాఠశాలకు సంబంధించినటువంటి బుక్స్కి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు మేము ప్లే చేస్తాం. ఒక 4 ఉన్నాము, మాకు కూడా అది అనుభవం ఉంది. లేదంటే పిలుచుకొని కూడా వేస్తాం. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా, ఇంకా నేను చెప్తా ఉంటే మీకు బోర్ కొట్టండి. ఏదో సార్ అది వాయిస్తున్నాను మీకు ఆదేశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నమస్కారం.